ఫ్రెండ్స్, ఇక మామిడికాయలు అయితే కడిగి ఈ విధంగా తురుముకున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక మామిడికాయ పులిహోర వచ్చేసి ఇక మామిడికాయలు అయితే కడిగి ఈ విధంగా తురుముకున్నాం. ఇక మామిడికాయలు తురుముకున్నది ఇక వేసాను ఫ్రెండ్స్. ఇక ఇదంతా తురుము. ఇక పచ్చిమిరపకాయలు, ఇక ఒట్టి మిరపకాయలు, ఇది వచ్చేసి కొత్తిమీర ఫ్రెండ్స్. ఇక రైస్ అయితే 10 నిమిషాలు నానబెట్టి ఈ విధంగా ఉడకబెట్టుకున్నాం. మగిలింది ఫ్రెండ్స్, దమ్ పట్టింది. ఇక ఈ కడాయి గిన్నె పెట్టి ఇక పోపు అయితే పెట్టేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. జీలకర్ర వేసేసాను, పల్లీలు అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్. ఒట్టి మిరపకాయలు వేసేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను, కరివేపాకు కూడా వేసాను చూడండి. కరివేపాకు కూడా అన్నీ వేసేసాను కదా. ఇవాళ వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. లాస్ట్ వేయాల్సింది సాల్ట్, ఇంకా సాల్ట్ కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్. కలుపుకున్న ఈ విధంగా లాస్ట్కి వచ్చేసి పసుపు. ఇది వచ్చేసి రైస్ ఫ్రెండ్స్, వేసి కలిపేసేయాలి. తురిమిన మామిడికాయ అంతా ఈ అన్నంలో అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఇట్లా కలుపుకోవాలి. ఇక మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా అయితే కలుపుకున్నాం చూడండి. ఇక మొత్తం అన్నం అంతా ఈ పోపు వచ్చేసి ఇప్పుడు అన్నంలో వేసేసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇది ఇలా ఈ విధంగా ఉంది. ఇక అన్నంలో అయితే పోపు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం మొత్తం కలిపి ఒకసారి. ఇక వేస్తున్నాం చూడండి. ఇది మామిడికాయ పులిహోర. ఇక మొత్తం అంతా ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలి. పులిహోర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే కొత్తిమీర వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు టేస్ట్ చూసి తిని చెప్తున్నాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. వేసవిలోనే దొరుకుతాయి మామిడికాయలు, దొరికినప్పుడు ట్రై చేసుకొని వెరైటీగా తినాలి ఫ్రెండ్స్. మరి బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే ఇక చూడండి ఫ్రెండ్స్, మా మామిడికాయ పులిహోర అయితే ఈ విధంగా రెడీ అయింది. ఇక చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక తిని కొంచెం టేస్ట్ చూసి చెప్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇళ్ళలో. బాయ్ మరి.